హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, నీట్ యూజీ 2025 ఎగ్జామ్ ఎవరైతే రాబోతున్నారో వీళ్ళందరికైతే గుడ్ న్యూస్ అనమాట. ఎట్టకెళ్ళకి మన యొక్క అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఈ అడ్మిట్ కార్డ్స్లో ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే, ఈ యొక్క అడ్మిట్ కార్డ్ని ఇక్కడే ఫిల్ చేసి పట్టుకెళ్ళాలన్నమాట. ఎలా ఫిల్ చేయాలి ఏంటి, కొత్తగా కొన్ని ఇంపార్టెంట్ న్యూ ఇన్స్ట్రక్షన్స్ అయితే పెట్టారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అవన్నీ అయితే మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. వితౌట్ నోయింగ్ దిస్ మీరైతే వెళ్ళి అక్కడైతే సతమతం అయితే అవ్వకండి, ఇబ్బందులతో పడకండి. ఓకేనా? ఫస్ట్ వీడియో అయితే కంప్లీట్ చేసేసాను, మీరైతే చూద్దరు. కానీ ఫస్ట్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయవచ్చు. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అఫీషియల్గా ఒక నోటీస్ అయితే వచ్చిందనమాట, పబ్లిక్ నోటీస్ ఇందాక వచ్చింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ నీట్ అని చెప్పేసి, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ కొరకి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ నోటీస్ అయితే ఇచ్చింది. ఇక్కడ మీరు ఈ యొక్క నోటీస్లో చూడాల్సింది ముఖ్యంగా ఏంటి అంటే, ఇక్కడ మనకి ఉంది కదా ఈ యొక్క వెబ్సైట్ లింక్. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అయితే క్లియర్ కట్గా ఇదే ఉండాలన్నమాట. ఎందుకంటే చాలా ఫేక్ వెబ్సైట్స్ అయితే క్రియేట్ అయితే అవుతున్నాయి రోజుకి. సో అలాంటి వాటికి మీరు లాగిన్ అయ్యేసి ఇబ్బందులు అయితే పడకండి. ఓకేనా? సో ఈ యొక్క వెబ్సైట్ త్రూయే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క వెబ్సైట్లోకి ఇలా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ అడ్మిట్ కార్డ్ ఫర్ నీట్ ఈజ్ లైవ్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ నీట్ యూజీ అడ్మిట్ కార్డ్స్ అని చెప్పేసి 2 లింక్స్ కనిపిస్తుంది. సో ఏదైనా ఒక లింక్ పై క్లిక్ చేసి మీరైతే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ నెంబర్ అండ్ మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసేసి క్యాప్చా ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయగానే మీకైతే మీ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, అడ్మిట్ కార్డ్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే నెసెసరీ అనమాట ఎగ్జామ్ సెంటర్కి. ఫ్రెండ్స్, వన్స్ మనకి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోటోగ్రాఫ్ వస్తుంది, అది కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత మీ యొక్క సైన్ వస్తుంది, కన్ఫర్మ్ చేసుకోండి. మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్యూఆర్ కోడ్ బార్ కోడ్ క్లియర్గా వచ్చిందా లేదా అని చెప్పేసి మీరైతే ఒకటికి 2 సార్లు అయితే చూసుకోండి. అండ్ మీకు ఇచ్చినటువంటి ఏదైతే ఇక్కడ అడ్మిట్ కార్డ్ ఉందో ఇది 3 పేజెస్ని కలిగి ఉంటుందన్నమాట. ఒకసారి అయితే మీరు చూసుకోండి. ఈ యొక్క 3 పేజెస్ని ఎలా మీరు ఫిల్ చేయాలి ఏంటి అని చెప్పేసి నేను ఇప్పుడు మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనం టెస్ట్ సెంటర్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి రిపోర్టింగ్ టైం అయితే ప్రతి ఒక్కరికి ఇంతే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్ అనమాట. ఇది 11 AM మనకి రిపోర్టింగ్ టైం అయితే ఉందన్నమాట. అండ్ 1:30 PM అయితే క్లోజ్ అయితే అవుతుంది. గేట్స్ అయితే క్లోజ్ చేస్తారు. 11 AM నుంచి అయితే లోపలికి వెళ్ళో చేస్తారు. అంత ఫాస్ట్గా ఎవరు వెళ్ళరు, కానీ 12 నుంచి అయితే స్టార్ట్ అవుతారు లోపలికి వెళ్ళడం. 1:30కి అయితే గేట్స్ క్లోజ్ చేస్తారు. 1:30 తర్వాత ఎవరైతే అలో చేయడానికి అయితే లేదు. మనకి ఎగ్జామ్ యొక్క టైమింగ్ అయితే తెలుసు కదా, 2 PM to 5:20 PM వరకు అయితే, అంటే 5 o'clock వరకు అయితే నడుస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీ యొక్క టెస్ట్ సెంటర్ నెంబర్ అయితే చూసుకోండి. అండ్ టెస్ట్ సెంటర్ నేమ్ అయితే చూసుకోండి. అండ్ టెస్ట్ సెంటర్ యొక్క అడ్రస్ అయితే క్లియర్ కట్గా ఒకటికి 2 సార్లు అయితే మీరైతే చూసుకోండి. ఎందుకు అని చెప్పేసి అడిగితే కనుక, ఒక్క సెంటర్ పైన ఇక్కడ ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి ఉంది కదా, ఈ యొక్క నేమ్ పైన ఒక 2-3 సెంటర్స్ ఉన్నాయనుకోండి, మీరు కన్ఫ్యూజ్ చేసి వేరే దగ్గరికి వెళ్ళొచ్చు. ఇలా జరిగిద్ది కాబట్టి నేనైతే చెప్తున్నాను. ఇక్కడ కోడ్ అయితే ఉంటుందన్నమాట, టెస్ట్ సెంటర్ నెంబర్. సో ఈ యొక్క నెంబర్తో మీరైతే ఫాలో అప్ అయితే చేయండి. అండ్ వీలైతే ఒకరోజు ముందే వెళ్ళి మీరైతే ఒకసారి అయితే టెస్ట్ సెంటర్ అయితే పరిశీలించండి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లోకి వచ్చి చూసుకున్నట్టయితే ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకు అని చెప్పేసి అనుకుంటే కనుక, ఇక్కడ ఈ యొక్క దానిలో క్యాండిడేట్ యొక్క ఫోటో అయితే ఇక్కడైతే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అండ్ ఇక్కడ మీ యొక్క సైన్. సో ఇవంతా ఏముందని మేము చదువుకొని పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇక్కడే వచ్చిందనమాట అసలైన చిక్కు. ఇక్కడ మీరు ఇక్కడ మీరు పేస్ట్ చేస్తారు కదా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. ఇది వచ్చేసి మీరు అప్లికేషన్ ఫామ్లో, మీరు ఎగ్జామ్కి అప్లై చేసే టైంలో ఏ ఫోటో అయితే ఉందో ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్నే మీరు ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో సో అది వేయాల్సి ఉంటుంది. ఈ యొక్క 2 కార్యక్రమాలు, ఈ యొక్క 2 పనులు వచ్చేసి మీరు ఎగ్జామ్ సెంటర్కి బిఫోర్, అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత, అక్కడ వెళ్ళిన తర్వాత లోపల పెడదాం అది అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఇక్కడ ఇచ్చారు క్లియర్ కట్గా చూసుకోండి, బిఫోర్ రీచింగ్ ద సెంటర్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క సైన్ అయితే పెడతారు కదా, మీ యొక్క సైన్ అయితే పెట్టేది ఏదైతే ఉందో ఇది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎగ్జామ్ రాస్తున్న టైంలో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ ముందే మీరైతే ఈ యొక్క సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చింది అసలైన టాస్క్ అనమాట. ఇక్కడ ఒక్కసారి ఇక్కడ చూసుకోండి, ఇది కొంచెం జూమ్ అవుట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే అతికించమని చెప్పేసి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తుంది అనమాట. ఫోటోగ్రాఫ్ 4:6 సైజుది అనమాట. ఇది కూడా సేమ్ మీరు ఎగ్జామ్కి అప్లై చేసిన టైంలో అప్లికేషన్ ఫామ్లో ఏదైతే ఉందో అదే ఆ యొక్క ఫోటో అయితేనే వ్యాలిడ్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ ఫోటో అయితే ఫస్ట్ పెట్టేసిన తర్వాత ఇక్కడ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే అతికిస్తారు కదా, అతికించిన తర్వాత
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఇంటి దగ్గరే అతికించుకొని రావచ్చు, లేదంటే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ పట్టుకొని వెళ్ళిన తర్వాత అక్కడ లోపల అతికించవచ్చు, పట్టుకొని అయితే వెళ్ళండి ఫోటోగ్రాఫ్. ఓకేనా, వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అసలు సిసల కథ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్, ఈ యొక్క లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీ యొక్క సైన్ అయితే చేయాల్సి ఉంటుంది, దట్ టు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ ముందే. ఓకేనా, ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఇన్విజిలేటర్ సైన్ చేస్తారనమాట. ఓకేనా, మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎవరిది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టూడెంట్ యొక్క సైన్, ఇది వచ్చేసి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్. రైట్ సైడ్ వచ్చేసి ఇన్విజిలేటర్ యొక్క సైన్ మీ ముందే పెట్టేస్తారు వాళ్ళు. ఓకేనా, రైట్ సైడ్ వాళ్ళది, లెఫ్ట్ సైడ్ మంది. పోస్ట్ కార్డ్ ఫోటోగ్రాఫ్ పైన ఇదంతా. ఓకేనా, పైన ఇక్కడ సగం పేపర్ నుంచి సగం హాల్ టికెట్ లోపలికి రావాలి, అడ్మిట్ కార్డ్ లోపలికి రావాలి. మీ ఇక్కడ ఇన్విజిలేటర్ యొక్క సైన్ కూడా అడ్మిట్ కార్డ్ లోపల నుంచి హాల్ టికెట్ బయటకు అయితే రావాలన్నమాట. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వైపు చూసుకున్నట్టయితే కనుక డెఫినెట్గా ప్రతి ఒక్కరు మీకు దాహం వేసినా వేయకపోయినా డెఫినెట్గా మీరైతే మీ యొక్క ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. ఎగ్జామ్ టైంలో వాటర్ బాటిల్ తీసుకున్న వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. వాటర్ తాక్కుంటూ మీరైతే ఎగ్జామ్ అయితే రాయండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి అడిషనల్గా ఒక 2-3 ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పట్టుకెళ్ళండి. ఓకేనా, 2-3 ఫోటోగ్రాఫ్స్ అయితే డెఫినెట్గా పట్టుకెళ్ళండి. అండ్ ఇప్పుడు ఈ యొక్క అడ్మిట్ కార్డ్ అలాంగ్ విత్ సెల్ఫ్ డిక్లరేషన్ ఉంది కదా, ఈ యొక్క 3 ఫామ్స్ ఉన్నాయి కదా, అడ్మిట్ కార్డ్తో పాటు 3 పేజెస్ వచ్చినాయి కదా, అవి కూడా మీరు తీసుకెళ్ళండి. అండ్ ఒకటి ఏంటి అంటే, ఇదంతా ఏదైతే మీరు సైన్ కావచ్చు, ఏదైనా ఫిలప్ చేసేది కావచ్చు, అవన్నీ మీరు మాత్రమే చేయాలి. ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో, క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. వేరే వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోకూడదు, ముందే చెప్తున్నాము. అండ్ ఇంకోటి వచ్చేసి అప్డేటెడ్ ఆధార్ కార్డ్ పక్కా ప్రతి ఒక్కరు తీసుకెళ్లాలన్నమాట, విత్ ఫోటోగ్రాఫ్. ఫోటో అయితే దానిపైన ఉండాలి, ఏది అప్డేటెడ్ ఫోటోగ్రాఫ్ అయితే ఉండాలన్నమాట. అప్డేటెడ్ ఆధార్ కార్డ్ అయితేనే వ్యాలిడ్ అయితే అవుతుంది. మీరైతే డెఫినెట్గా ఒరిజినల్ అప్డేటెడ్ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి. లేదు ఫోటో లేదు, ఇప్పుడే చేంజ్ చేసుకున్నాం మేము, మాకు చేంజ్ అవ్వట్లేదు అనుకుంటే మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమో అండ్ అలాంగ్ విత్ దట్ ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి, లేదంటే ఏదైనా గవర్నమెంట్ వ్యాలిడ్ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా తీసుకెళ్ళొచ్చు. ఓకేనా, అండ్ మీ అందరికి తెలుసు ఎలక్ట్రానిక్ డివైసెస్ కావచ్చు, అట్లాంటి మొబైల్ ఫోన్స్ కావచ్చు, అట్లాంటిది అయితే పట్టుకెళ్ళొద్దు. అండ్ మనకి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత రఫ్ వర్క్ చేసుకోవడానికి అయితే మనకి స్పేస్ ఇస్తారు. అండ్ ఇంకా మనకి ఏంటంటే మనం చూసుకున్నట్టయితే లైక్ లాస్ట్కి మీరు ఓఎంఆర్ షీట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ అయితే అవుతాయి అనమాట. ఓఎంఆర్ షీట్ కింద మరొకటి ఉంటుందన్నమాట, అది స్కాన్డ్ కాపీ లాగా ఉంటుంది. అది అయితే మీరు చూసుకోండి, అది తీసి పక్కన పడేయకండి. ఓకేనా, అవి అయితే 2 మీరైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట లాస్ట్కి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, లేదంటే వ్యాలిడ్ అయితే అవ్వదు. సో ఇదన్నమాట అడ్మిట్ కార్డ్ డీటెయిల్స్. ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు కవర్ చేసేసినాం. అలా రిలీజ్ అయింది, డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉంటే. అండ్ ఇన్ కేస్ ఈ డీటెయిల్స్ కనుక మీకు తెలియకపోతే డెఫినెట్గా ఒక్క డీటెయిల్ అయినా నేను చెప్పింది మీకు తెలియకపోయి ఉంటే ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో, అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి ప్లీజ్ షేర్ అయితే